బైబిల్లో 2 కొరింథీయులు 5:17 ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను అని రాయబడింది. నిజమే కదా. ఒక వ్యక్తి దేవునిలోకి వస్తే దేవుడు అతని పాత రోత జీవితంలో పాపాన్ని, శాపాన్ని, అవమానాన్ని కొట్టివేసి అతనికి నూతన జీవితాన్ని ఇచ్చి తన సొత్తుగా చేసుకుంటాడు. ఈరోజు మీరు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనవరికి బైబిల్లో లేవి గురించి బాగా తెలుసు. ఇతడు యాకోబుకు లేయా కనిన 3వ కుమారుడు. ఇతని జీవితం గురించి ఆలోచిస్తే ఇతడు బహుగోపిష్ఠుడిని, ప్రతీకారం గలవాడని, నరహంతకుడని చూడవచ్చు. అవును, ఆదికాండం 34వ అధ్యాయంలో హామోర్ కుమారుడని షేకెము తన చెల్లెలు దీనాను బలవంతంగా చెరపట్టాడని ప్రతీకారంతో ఊగిపోయిన షిమ్మోను లేవీలు కుయుక్తితో ఆ ఊరి వారందరినీ కత్తివాత చంపారు. అందుకే ఆదికాండం 49:5-7 వరకు యాకోబు తన బిడ్డలకు ఆశీర్వాదం ఇస్తూ, షిమ్మోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు, బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమ వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమ వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదికల నర్మలను తగ్గొట్టిరి. వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేల్లో వారిని చెదరగొట్టదనని యాకోబు వారితో కఠినంగా మాట్లాడాడు. కానీ ఇదే లేవి సంతానం గురించి మీరు కానీ ఆలోచిస్తే, ఆ లేవి సంతానంలో నుండే మోషేను దేవుడు తన ప్రజలను విడిపించడానికి వాడుకున్నాడు. ఆ లేవి వారిలోనే అహరోన్ను ప్రధాన యాజకునిగా అభిషేకించాడు. అంతేనా? సంఖ్యాకాండం 1:50 దేవుడు లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపిస్తూ, నీవు సాక్ష్యపు గుడారం మీదను, దాని ఉపకరణములన్నిటి మీదను, దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము అని అంటాడు. చూసారా, ఒకప్పుడు తృణీకరింపబడిన ఈ లేవి ఇప్పుడు దేవుని వాడైపోయాడు. ఒకప్పుడు కోపిష్టి, నరహంతకుడు, పగద్వేషంతో శాపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని సంతానం దేవునికి యాజకులు, దేవుని మందిర పరిచారకులు, దేవుని స్వాస్థ్యం అయిపోయారు. అందుకే నమ్మండి, దేవుని వద్దకు వచ్చే ఎవరినైనా ఆయన నూతన సృష్టిగా మారుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి మీరు నా దేవుని వద్దకు వచ్చారా? మీ జీవితాన్ని అప్పగించుకున్నారా? రండి, దేవుని అద్భుతాలను మీ జీవితాల్లో చూస్తారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.